గుణ, ఇవాళ నిన్ను పరిశీలనగా చూస్తుంటే ఒక షేడ్లో శోభన్ బాబులా, మరో షేడ్లో జగపతి బాబులా కనిపిస్తున్నావురా. నేను గుణశేఖర్ని. నాలో ఎవరి షేడ్స్ ఉండవు. ఇరువురి భామల కౌగిలిలో స్వామి. రేయ్, ఏంట్రా గుణుగుడు? పాట బాబు, పాట. పాట పాడుకునే స్వాతంత్రం కూడా లేదా నాకు? నువ్వొక శనీశ్వరువి, నీకు పాటలెందుకు? తరుణ్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు. నేను కూడా రెడీ అయ్యి వస్తాను. సౌమ్య వస్తే అక్కడ కలిసింది జననిని అని తెలిస్తే తను తరుణ్కి ఊదేస్తుంది. ఇక్కడేమో వీళ్ళు మదర్ అండ్ సన్ ఎఫెక్షన్ ఫీల్ అవుతున్నారు. ఇద్దరు ఎదురు పడితే ఏం జరుగుతుందో ఆలోచించు. సౌమ్య, రెడీ అవుతున్నా. ఇవాళ నువ్వు మీటింగ్కి రావాల్సిన పని లేదు. లేదు లేదు, ఒక 10 minutes లో రెడీ అయ్యి వస్తాను. సౌమ్య, మార్నింగ్ సెషన్ మీటింగ్, మధ్యలో రౌండ్స్. బాగా స్ట్రెయిన్ అయితే ఈవినింగ్ సెషన్ అటెండ్ చేయడం చాలా కష్టమైపోతుంది. పేషెంట్స్కి ప్రాబ్లం కదా. ఈ పూట నువ్వు రెస్ట్ తీసుకో. నైట్ డ్యూటీ టేకప్ చేద్దావు కానీ. సరే గుణ, నో ప్రాబ్లం. కానీ నువ్వు ఇవాళ మాత్రం తొందరగా ఇంటికి రావాలి. దానికి నువ్వు ఒప్పుకుంటేనే దీనికి నేను ఒప్పుకుంటాను. తొందరగా ఎందుకు? ఎంగేజ్మెంట్ రింగ్ కొనాలి. కొత్తగా అగ్రిమెంట్ అయ్యి బిజినెస్ మీటింగ్ కి ఫస్ట్ టైం ఇలాగేనా వెళ్ళేది? నీకీ విషయం ఎవరు చెప్పారు? నువ్వు దీంతో చెప్పొద్దని నాకేం చెప్పలేదుగా. ఇప్పుడు అది డిస్కస్ చేసే మ్యాటర్ కాదు గానీ మీటింగ్ మ్యాటర్ కి రా. నీ నోట్లో నువ్వు గింజ కూడా నాననివ్వవే. నువ్వు ఈ గింజల సంగతి వదిలే అమ్మా. నువ్వు ఈ చీర సంగతి చెప్పు. ఇలాగేనా వెళ్ళేది? నాకు ఇదే కంఫర్ట్ గా ఉంది. హలో మమ్మీ గారు, కంఫర్ట్ ముఖ్యం కాదు, డిగ్నిఫైడ్ గా కనిపించడం ముఖ్యం. ఫస్ట్ మీటింగ్, అది బిజినెస్ మీటింగ్. అసలు ఎలా ఉండాలి? అపియరెన్స్ అదిరిపోవాలి కదా. నేనిప్పుడు సర్వీస్ మోటోతో వెళ్తున్నాను. ఇది ప్రత్యేకంగా వ్యాపారంగా చూసేది కాదు. ఎంత సర్వీస్ మోటో అయినా బిజినెస్ బిజినెస్సే. అగ్రిమెంట్ అయ్యారు అంటే బిజినెస్ మోటో కూడా ఉంటుంది కదా. అయినా నువ్వు సర్వీస్ అంటూ స్వచ్ఛ భారత్ పని మీదేం వెళ్ళడం లేదు కదా. ఆ పనికి కూడా సెలబ్రిటీస్ బ్రాండెడ్ వేర్లో వెళ్తారు తెలుసా. నేనేం సెలబ్రిటీని కాదు కదా. పిల్లల దృష్టిలో ఫాదర్లు హీరోలు, మదర్స్ సెలబ్రిటీస్. రొటీన్ గానుంటుందిలే. నీకీ చీర అస్సలు బాలేదు, నాకు నచ్చలేదు. నీకు నచ్చిందా అమ్మమ్మ? నీ అభిప్రాయమే నా అభిప్రాయమే, నాకు నచ్చలేదు. సో యూ హ్యావ్ టు ఫాలో ద మెజారిటీ ఒపీనియన్. సరేనా అమ్మా? ఏదో లేవే, వదిలేసే. బిజినెస్ లో ఎంటర్ అవుతున్న దానివి. నో సర్దుబాట్లు, నో కాంప్రమైజేషన్స్. బీ స్ట్రిక్ట్, ఓకే? వెళ్ళి చీర మార్చుకొనిరా. వెళ్ళమ్మా, చూడగానే ఇంప్రెస్ అయ్యేలా బ్లూ శారీ వేసుకొనిరా. ఆల్రెడీ ఎవరి ఇంప్రెషన్స్ వాళ్లకున్నాయే. కొత్తగా వచ్చే ఇంప్రెషన్స్ ఏం లేవు. వాటితో నాకు అవసరం కూడా లేదు. పదమ్మా, పద. ఇది లుక్ అంటే దిష్టి చుక్క అవసరం అనిపించేలా ఉన్నావు. అంత లేదులే గాని నేను బయలుదేరుతాను, వెళ్ళొస్తాను. అమ్మా జర్నీ, కొత్త పని మీద వెళ్తున్నావు కదా, హారతి తీసుకో. ఏంటమ్మా నీ చాదస్తాం? ముందు హారతి అద్దుకో. ఓం మాంగళ్యం తంతురానేన మమ జీవనహేతునా కంఠే పద్మవిభగే త్వం జీవశరదాం శరదం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. హారతులు నాకు అచ్చిరావేమమ్మా. అపశకునం మాటలు మాట్లాడకు. నా తృప్తి నాది, తీసుకో. బయలుదేరినా? మధు, అమ్మకెదురా శుభం జరుగుతుంది.
కరెక్ట్ టైంకి వచ్చాను అనుకుంటా. ఇవాళ నేను మిమ్మల్ని మీ వర్క్ ప్లేస్లో దిగబెడతా. ఈ విషయం నీకెలా తెలుసు? మధు ఫోన్ చేసి చెప్పింది. నేనేదో ఘనకార్యం చేస్తున్నట్టు చిట్టిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది అంటారేంటి? ఇది నా డ్యూటీ. డ్యూటీనా? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఏ అవసరమైనా కానివ్వండి, బిడ్డలా సహాయం చేయడానికి ముందుంటాను అని. మధు, ఇంకా ఎవరెవరికి చెప్పావు? మన వెల్ విషెస్ అందరికీ చెప్పా. హ, ఇంకా నయం తీసుకెళ్లి FM లో పెట్టకపోయావా? గుడ్ ఐడియా. నాకు తట్టనే లేదు. జాకీ కూడా నాకు తెలుసు. చెప్పించనా? చాలే ఆపవే. నువ్వేం అనుకోనంటే నాకు ఒక మాట చెప్పాలనుందే. అమ్మేం అనుకోదులే అమ్మమ్మ, చెప్పి. చెప్పనా? చెప్పండి అమ్మమ్మ గారు. నిజంగా ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను కదా, నాకివాళ కొత్తగా అనిపిస్తున్నావు. చూడండి, మీకు మీటింగ్ కొత్త కాబట్టి సింపుల్గా మీకు విషయం చెప్తాను, వినండి. మీరు చెప్పదలుచుకుంది ఏదైనా స్ట్రైట్గా, సింపుల్గా, పాయింట్ టు పాయింట్ ఆఫ్ ఆర్డర్లో డిస్కస్ చేయండి. డౌట్ ఏదైనా వస్తే యోగా టీచర్ వేగా. గట్టిగా గాలి పీల్చి కాసేపు గుండెల నిండా ఆపి వదిలే, ఫ్రీ అయిపోతావు. కలుపుగోలుగా ఉండు, భయము బెరుకు దూరంగా పెట్టు. మాట మనసులో దాచుకోకండి. బిజినెస్ పార్ట్నర్ కదా, మనమంతా ఒకటే అన్న ఫీలింగ్తో బిహేవ్ చేయండి. ఓపెన్గా, క్లియర్గా, క్లారిటీగా మాట్లాడండి. ఎస్, పార్ట్నర్స్ తో ఓపెన్ గా ఉండాలి. అప్పుడే ఫ్యూచర్ లో డెవలప్మెంట్స్ ఉంటాయి. సర్లే, మీరంతా ఏదో పెద్ద బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నాకు క్లాసులు చెప్తున్నారేంటో. టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వాళ్ళు చెప్పిన టైం కన్నా నేను ముందుండడం మంచిదే కదా. యూఆర్ కరెక్ట్. మనం టైం కోసం వెయిట్ చేయొద్దు, టైమే మనల్ని ఫాలో అవ్వాలి. రండి, మనం బయలుదేరదాం. రామ్మా. నాన్నకి బ్లూ ఇష్టమని ఇలా ప్లాన్ చేశానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీటింగ్ అవగానే ఒక మెసేజ్ చేయండి. ఓకే, వెళ్ళొస్తాను. ఆర్ యు ఓకే? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. డాక్టర్ గుణశేఖర్ ఇక్కడ.